జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సిఐడి చీఫ్గా ఒక వెలిగిన పివి సునీల్ కుమార్ చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పివి సునీల్ కుమార్ మీద విచారించడానికి ఒక అథారిటీ నియమించింది. ఈ అథారిటీలో ఇద్దరు సీనియర్ అధికారులు ఉన్నారు, ఒకరు ఐఏఎస్, ఒకరు ఐపీఎస్. విచారణాధికారిగా స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న ఆర్పి సిసోడియా గారిని నియమించారు. ఈ కేసులో ఆయనకి సాయం చేయడానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ హరీష్ గుప్తాను కూడా నియమించారు. ఈ అథారిటీ త్వరగా పివి సునీల్ కుమార్ మీద విచారణ జరిపి రిపోర్ట్ని ఇవ్వాలి అని చెప్పి గవర్నమెంట్ ఆదేశించింది. ఇంతకీ ఈ అథారిటీని ఎందుకు నియమించారు, ఏ ఆరోపణల మీద విచారణ చేయడానికి నియమించారు? ఇది రఘురామకృష్ణరాజు గారి కేసులోనే, ఆ కేసులో ఒక అంశానికి సంబంధించి ఏం జరిగింది, తనని గతంలో పోలీస్ కస్టడీలో హతమార్చడానికి ప్రయత్నించారు సిఐడి పోలీసులు అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు కేసు పెట్టిన విషయం తెలుసు మనకి. పోలీసులు ఆ ఫిర్యాదు మీద హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, బెదిరింపు మొదలైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇట్లా కేసు నమోదు చేయడాన్ని తప్పుబడుతూ జూలై 12వ తేదీన సునీల్ కుమార్ తన ఎక్స్ అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టారు. ఇట్లా పోస్ట్ పెట్టడం అనేది అఖిల భారత సర్వీసు ప్రవర్తనా నియమావళిలో 7వ నియమాన్ని ఉల్లంఘించినట్టే అని ప్రభుత్వం భావించింది. ఇట్లా ఉల్లంఘించినందుకు ఆయన మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేసి 2024 అక్టోబర్ 7న ఆర్డర్స్ ఇచ్చింది. ఇప్పుడు ఈ వ్యవహారంలో ఆయన విచారించడానికి ఈ అథారిటీని నియమించారు. సో ఈ అథారిటీ నియమించింది రఘురామకృష్ణరాజు గారి ఫిర్యాదు మేరకు నమోదు చేసినటువంటి పోలీసు కేసు మీద కాదు, ఆ కేసుకు సంబంధించి సునీల్ కుమార్ గారు ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసినటువంటి కామెంట్ మీద. ఇది కాకుండా మళ్ళీ తాజాగా రఘురామకృష్ణరాజు ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ గారికి ఒక లేఖ రాశారు, ఒక ఫిర్యాదు చేశారు. డిప్యూటీ స్పీకర్ హోదాలోనే ఆయన ఈ లేఖ రాశారు. ఇందులో పివి సునీల్ కుమార్ మీద ఇంకొక పెద్ద ఆరోపణ చేశారు. అదేంటంటే అగ్రిగోల్డ్ వ్యవహారంలో సిఐడి పాత్ర ఉంది. సిఐడి విచారించింది అప్పట్లో ఈ కేసుని. అప్పుడు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ ఈ బాధితులకి డబ్బులు అందజేసే వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారు, అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పి ఒక 2 పేజీల లేఖను రాశారు రఘురామకృష్ణరాజు. ఈ ఫిర్యాదుని తాజాగా మొన్న శుక్రవారం నాడే ఏసీబీకి పంపించారు ఆయన. ఇందులో ఆయన చేసిన ఆరోపణ ఏంటంటే 2021 ఆగస్టులో అప్పటి ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకి ఒక ప్యాకేజీ ప్రకటించి వాళ్ళ ఖాతాల్లో నిధులు జమ చేశారు. ఆ నిధుల్ని పివి సునీల్ కుమార్ అతని యొక్క అనఫీషియల్ అనుచరుడైనటువంటి కామేయపల్లి తులసీబాబుతో కలిసి దుర్వినియోగం చేశారు అనేది ఆరోపణ. దీనికి సంబంధించి ఆయన కొన్ని వివరాలు కూడా ఇచ్చారు. అదేంటంటే బాపట్ల జిల్లా పంగులూరు మండలం రామకూరు అనే గ్రామంలో ఒక 96 మంది అకౌంట్లో డబ్బులు వేశారు. ఈ 96 మంది కూడా నకిలీ అగ్రిగోల్డ్ బాధితులు. వాళ్ళ ఈచ్ అకౌంట్లో 20,000 రూపాయలు జమ చేశారు. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఆ డబ్బులు వెనక్కి తీసుకున్నారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో మరొక 400 మంది అకౌంట్లో కూడా ఈ విధంగా డబ్బులు వేశారు. మళ్ళీ ఆ డబ్బులు వీళ్ళే తీసేసుకున్నారు. ఇవన్నీ కూడా నకిలీ అకౌంట్లు, వీళ్ళు ఒరిజినల్ విక్టిమ్స్ కాదు అనేది ఆరోపణ. ఇది కాకుండా ఇంకొక కేసును కూడా రఘురామకృష్ణరాజు గారు వెలికి తీశారు. అదేంటంటే పివి సునీల్ కుమార్ గారు సిఐడి చీఫ్గా ఉన్న సమయంలో ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు. 1,50,00,000 విలువ ఉన్న కాంట్రాక్టు. ఇది అడియాన్స్ టెక్నాలజీస్ అనేటువంటి కంపెనీకి ఇచ్చారట. అయితే ఆ కంపెనీ ఇంటర్న్ 9 లాజిక్ టెక్నాలజీస్ అనేటువంటి మరొక కంపెనీకి సబ్ కాంట్రాక్ట్కి ఇచ్చిందట. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద ఈ పని కోసం 9 లాజిక్ టెక్నాలజీస్కి 75 లక్షల రూపాయలు సిఐడి చీఫ్గా ఆయన చెల్లించారట. ఇంకొక 75 లక్షలు ఇవ్వాలి. ఆ 75 లక్షలని ఇదే 9 లాజిక్ టెక్నాలజీస్ అనే కంపెనీ పేరుతోటి ఒక నకిలీ అకౌంట్ని ఓపెన్ చేసి అందులో వేశారట. అందులో వేసి వాళ్ళే తీసుకున్నారు. ఎవరు? పివి సునీల్ కుమార్ గారు. ఆయనకి మరికొంతమంది సహాయపడ్డారు అనేది ఆరోపణ. ఆ తర్వాత ఈ 9 లాజిక్ టెక్నాలజీస్ కంపెనీ CEO కన్నెగంటి ప్రదీప్ అనే అతన్ని అతని భార్యని సిఐడి ఆఫీస్కి పిలిపించుకొని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి ఒక 75 లక్షల రూపాయలు తీసుకొని ఆ 75 లక్షల్ని అఫీషియల్గా
నైన్ లాజిక్ టెక్నాలజీస్ కంపెనీ అకౌంట్లో వేశారట. అంటే మొత్తం 1,50,00,000 వాళ్ళకి ఇచ్చినట్టుగా ఆన్ పేపర్ చూపించారు. కానీ యాక్చువల్గా అందులో 75 లక్షలు ఆ కన్నిగంటి ప్రదీప్, ఎవరైతే నైన్ లాజిక్ టెక్నాలజీ CEO ఉన్నాడో ఆయన దగ్గర నుంచి బలవంతంగా లాక్కొని ఆ డబ్బుని మళ్ళీ ఆయనకే ఇచ్చినట్టుగా అఫీషియల్గా చూపించారు. ఇందులో 75 లక్షల రూపాయలని పివి సునీల్ కుమార్ ఆయన అనుచరులు నొక్కేశారు అనేది రఘురామకృష్ణరాజు గారి ఆరోపణ. ఈ ఫిర్యాదు లేఖని యాంటీ కరప్షన్ బ్యూరో డీజీ అతుల్ సింగ్కి రాశారు రఘురామకృష్ణరాజు. కాబట్టి త్వరలో ఏసీబీ ఈ కేసును కూడా టేకప్ చేయాల్సి ఉంటుంది. అంతటితో ఊరుకోలేదు రఘురామకృష్ణరాజు గారు. కామేపల్లి తులసీబాబు అనే అతను పివి సునీల్ కుమార్ అనుచరుడు. కస్టోడియల్ టార్చర్ పెట్టినప్పుడు ఈ కామేపల్లి తులసీబాబు అనే అతను అందులో పాల్గొని నన్ను హింసించాడు అని చెప్పి ఐడెంటిఫై చేసి పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చాడు. దాని మీద ప్రకాశం జిల్లా పోలీసులు ఈ కామేపల్లి తులసీబాబు అనే అతన్ని విచారించి తర్వాత అరెస్ట్ చేయడం కూడా తెలుసు మనకి. ఇప్పుడు ఈ కామేపల్లి తులసీబాబు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఆ కేసులో నన్ను ఇంప్లీడ్ చేయండి అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు ఒక పిటిషన్ వేశారు. అంటే ఈ కామేపల్లి తులసీబాబు అనే అతనికి ఎందుకు బెయిల్ ఇవ్వకూడదు అనే విషయాన్ని పోలీసులతో పాటు ఈయన కూడా వ్యక్తిగతంగా తన లాయర్ ద్వారా వాదిస్తారన్నమాట. సో ఆ రకంగా అన్ని వైపుల నుంచి పివి సునీల్ కుమార్ని దిగ్బంధనం చేస్తున్నాడు రఘురామకృష్ణరాజు గారు. నిజం చెప్పాలంటే జగన్ ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజు గారితో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా ప్రస్తుతానికి ప్రశాంతంగా లేరు. కేసులతోటి జైళ్లతోటి సతమతం అవుతున్నారు.